హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్, పాలకూర, కేల్ వంటి కొన్ని కూరగాయలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. అయితే తాజాగా జరిగిన ఒక పరిశోధనలో ఈ కూరగాయలు తిన్న తర్వాత షుగర్ ఉన్నటువంటి చూయింగ్ గమ్ నమలడం వల్ల వాటి ప్రయోజనాలు మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీలో ప్రచురితమయ్యాయి. బీట్రూట్, పాలకూర, కేల్ వంటి కూరగాయల్లో నైట్రేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో నేరుగా పనిచేయదు. ముందుగా నోటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని నైట్రేట్లుగా మారుస్తాయి. ఈ నైట్రేట్ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నోటిలో లాలాజలం కొంత ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటే ఈ మార్పిడి ప్రక్రియ మెరుగుపడుతుందా అనేటువంటి విషయాన్ని పరిశోధకులు పరీక్షించారు. ఇందుకోసం ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు బీట్రూట్ జ్యూస్ ఇచ్చి కొందరితో షుగర్ ఉన్న చూయింగ్ గమ్, మరికొందరితో షుగర్ ఫ్రీ గమ్ నమిలించారు. పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. షుగర్ ఉన్న గమ్ నమిలిన వారి నోటిలో నైట్రేట్ స్థాయిలు దాదాపు 45% ఎక్కువగా కనిపించాయి. అలాగే శరీరంలో కూడా నైట్రేట్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. అంతేకాదు, షుగర్ ఉన్న గమ్ నమిలిన వారిలో రక్తపోటు కూడా స్వల్పంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ ప్రభావం కొన్ని గంటల పాటు మాత్రమే కనిపించిందని వారు తెలిపారు. అయితే దీన్ని బట్టి ప్రతిరోజు షుగర్ ఉన్న చూయింగ్ గమ్ నమలాలని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యానికి, శరీరానికి కూడా హానికరమని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధన కేవలం నోటిలో జరిగే రసాయన మార్పులు నైట్రేట్ ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపించిందని తెలిపారు. చూశారుగా, మన నోటిలో ఉండే బ్యాక్టీరియా కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపగలదని ఈ పరిశోధన మరోసారి తెలియజేస్తోంది. భవిష్యత్తులో దంతాలకు హాని చేయకుండా నైట్రేట్ ప్రయోజనాలను పెంచే కొత్త మార్గాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.